వైకాపాకు చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నిన్నటి రోజున సిఐడి కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి యత్నించారని చెప్పేసి కేసు నమోదైందో దానికి సంబంధించి విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరైన తర్వాత మీడియా ముఖంగా రెడ్ బుక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. మొత్తానికి జోగి రమేష్ గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే వాళ్ళ కుమారుడు జోగి రాజు చేసినటువంటి ఏదైతే ఆ భూములు కొనుగోలు కావచ్చు, సర్వే అగ్రిగోల్డ్ సిఐడి అటాచ్ చేసిన భూములు కొండరని చెప్పేసి ఆరోపణలు వచ్చిన దాంట్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఒక వారం 10 రోజులు బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత మరలా కొన్ని రోజులు జోగి రమేష్ గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు రాజీవ్ గారు. ఇప్పుడు మరలా ఈయన తెర మీదకు వచ్చి ఆ ఏదైతే విచారణకు హాజరయ్యారో, చంద్రబాబు నాయుడు ఇంటి మీద మేము ధర్నాకి వెళ్ళలేదు, దాడి చేయడానికి వెళ్ళలేదు, కేవలం నిరసన తెలియజేయడానికి వెళ్ళని చెప్పేసి అంటున్నారు. పక్క సీసీటీవీ ఫుటేజ్ చూస్తేనే 10ల సంఖ్యలో కార్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈయన మాత్రం కేవలం నిరసన తెలియజేయడానికి వెళ్ళని చెప్పేసి విచారణలో చెప్పారంట. మొత్తంగా ఈ మాట్లాడిన అంశాల గురించి మీరేమంటారు? ఇదివరకు ఊళ్ళల్లో ఒక సామెత ఉందండి, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మేతకని చెప్పాడంట. అంటే ఏదో చెప్పాలి వినేవాడికి, వాడికి తెలియదా కొబ్బరి చెట్టు మీద దూడ మేత ఉంటుంది, ఎక్కడన్నా గరిక నేల మీద ఉంటుంది, కొబ్బరి చెట్ల మీద కొబ్బరికాయలు ఉంటాయి, వీడు కొబ్బరికాయలు దొంగతనానికి వెళ్ళాడని అర్థమవుతుంది కదా. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు జోగి రమేష్ ఆయనతో చర్చిస్తానికైతే ఒక్కడిగానే వెళ్ళాలి, లేకపోతే పక్కన ఒక అనుచరుడితో వెళ్తాడు. ఒక 20 కార్లు సాయుధమైన వ్యక్తులు ఉండరు కదా, కర్రలు కత్తులు కటారులు వేసుకుని వెళ్ళరు కదా. అందులోనూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ వ్యక్తి. ఆయన దగ్గర ఫస్ట్ ముందస్తు అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి కదా తను చర్చిస్తానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషే, అట్లానే ఆయన ఎప్పుడు ఇంట్లో ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలియదు కదా. అందులో ఆయన కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా అనేక మంది పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే రాష్ట్రంలో చెందిన అనేక మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తులు వస్తూ ఉంటారు. అందులోనూ ఈయన ఒక మంత్రిగా కూడా ఉన్న వ్యక్తి ఒక చిన్న అపాయింట్మెంట్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలి కదా. కానీ ఆయన అట్లా వెళ్ళలేదు కదా. ఆయన వెళ్ళటమే ఒక దాడికి బూతులు తిట్టుకుంటా సవాళ్ళు ఇస్తుకుంటా ఒక 20 కార్లు మీరు అన్నట్టు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేస్తే ఇవాళ నిన్న సిఐడి ఆఫీస్కి పిలిపించారు 10:30కి రమ్మని. ఈయన యథాప్రకారం ఒక లార్డ్ వెళ్ళినట్టు 12 గంటలకు వెళ్ళాడు. అంటే ఏంటి, ఒక తక్కువ అంచనా. ఏంటి వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళేది ఏంటి, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నించాలి అని. అదొక అంటే దురహంకారం. ఒక వ్యవస్థని గౌరవించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి నేర్పలేదు. ఎందుకంటే పోలీస్ అనేది మరీ వాళ్ళకి చేతి కింద ఒక బానిసలాగా పనిచేసింది కాబట్టి పోలీస్ అంటే వాళ్ళకి ఒక తక్కువ అంచనా. అది కూడా ఆయనకో మాట మాట్లాడాడు. ఏం చేస్తారు పోలీసులు, జగన్మోహన్ రెడ్డి రోజు చెబుతున్నాడు కదా, మహా అంటే 3 నెలలు శిక్ష వేస్తుంది గవర్నమెంట్ అని. ఏ సెక్షన్ అయినా 3 నెలలేనమాట. అంటే మీరు ఏదైనా చేయండి అని ఆయన చెప్పిన మాటే ఇవాళ చిలక పలుకుల్లాగా ఆయన కూడా పలుకుతున్నాడు. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడగట్టిన మేయిదా అంటారు చూసారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుంగు శిష్యుడైన జోగి రమేష్ మాట్లాడే మాటలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిబింబించే విధంగానే ఉన్నాయి. ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, మీరు మరి ఇన్ని కార్లతోనూ ఇంతమందితో దేనికి వెళ్ళారు చంద్రబాబు గారి ఇంటి మీద. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దామని వెళ్ళామన్నాడు. చర్చిద్దామని వెళ్తే మీరు మరి ఆయుధాలతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా అని వాళ్ళు అడిగారు. ఆయుధాలు ఇవ్వని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఇంట్రాగేషన్లో చెప్పే ఇయే మాటలు రేపు వాళ్ళు విజువల్స్ చూపించి సాక్ష్యాలు చూపించి అడిగినప్పుడు నీళ్ళు అవలాల్సిందే ఎంత టాడైనా. ఇప్పుడు ఇవాళ ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను వెళ్ళాను వచ్చేసాను, ఏమి అంది వీళ్ళు ఏం పీకుతారు మమ్మల్ని, ఇంకా మహా ఉంటే ఇంకొక 5-6 నెలలు మా మీద కేసులు పెడతారు, ఇక ఆ తర్వాత ఇలా కేసు పెట్టే దమ్ము కూడా ఈ గవర్నమెంట్కి లేదు అనే దృక్పథంతో మాట్లాడుతున్నాడు. రెడ్ బుక్ అయితే మాత్రం ఏముంటుంది, ఇంకొక 5-6 నెలల తర్వాత రెడ్ బుక్ ఉండదు, బ్లూ బుక్ ఉండదు, మా అరాచకాలు మా కొనసాగుతూనే ఉంటాయి, గతంలో ఎట్లా చేసాము ఇప్పుడు అన్నట్టుగా ఆయన. అంటే పోలీసు వ్యవస్థని లేకపోతే సిఐడి వేసిన ప్రశ్నల్ని అవి ఒక ప్రశ్నలా అన్నట్టు అడుగుతున్నాడు. సిఐడి వాళ్ళు వెంటనే కటుగాను కరుకుగాను ప్రవర్తించరు. ముందు ఈయన ఉద్దేశాలు ఏంటో కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఇంకొక విచారణ 2వ దశలో పిలిచినప్పుడు మొత్తం విజువల్స్, వీడియోస్, ఆడియోస్ అన్నీ చూపిస్తారు. ఇప్పుడంతా రిజెక్ట్ చేయలేడు కదా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కేసెస్ విషయంలో ముందు ఇలాగే బుకాయించినా కూడా ఈ మనీ లాండరింగ్ కేసుల్లోనూ వాటిల్లోనూ అన్ని ఆధారాలతో సహా అప్పుడు సిబిఐ విచారణ చేసినప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి అయింది. అట్లాగే ఎవరు ఎట్లాంటి నేరం చేసైనా బుకాయించడానికి అలవాటు పడినప్పుడు ఇప్పుడు జోగి రమేష్ గారు ఇవాళ విచారణ ఏముందన్నట్టు సపరేట్ చేశాడు కదా.
గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తెలుగుదేశం కార్యాలయం మీద దాడెప్పుడు మంగళగిరి పోలీసులు పిలిపిస్తే ఇట్లాగే మాట్లాడాడు, ఏం అందకుండా చిక్కకుండా దొరకకుండా తెలియదు, నేను అక్కడున్నాను. అక్కడుంటే ఉండొచ్చు, నువ్వు ప్లాన్ చేసి ఎలిబి సృష్టించినాడు ఎప్పుడు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండడం. ఇక్కడ ఒక నేరాన్ని ప్లాన్ చేసి స్కెచ్ చేసిన మనిషి ఎప్పుడు ఆ ప్రాంతంలో ఉండడు, దూరంగా ఉంటాడు. అది కూడా ఎక్కడన్నా రికార్డెడ్గా ఒక హాస్పిటల్లోనో ఇంకొక గవర్నమెంట్ దీంట్లోనో హాజరైనట్టుగా ఒక సాక్ష్యం తెచ్చుకుంటాడు, ఉండమాట వాస్తవమే. కానీ ఇక్కడ స్కెచ్ చేసింది కూడా ఇతనే అనేది పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఫోన్ కాల్స్ ద్వారాను, వాళ్ళు ఎక్యూజ్డ్ చెప్పిన దీని ద్వారాను, అంతకుముందు వీళ్ళు రకరకాల సాట్ల సమావేశాలైన సందర్భాలు ఇవన్నీ కూడా పేర్కొంటారు. ఎప్పుడైనా కాన్స్పిరేటరే నంబర్ 1 ఎక్యూజ్డ్ అవుతాడు ఏ అఫెన్స్లో కూడా. అట్లాగే ఇప్పుడు ఆయన ఒక 20 కార్లు తీసుకెళ్ళి దాడి చేసి నేను ఆ రోజు నాకేం తెలియదంటే కర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటా బూతులు తిట్టుకుంటా గేట్ వరకు వెళ్ళిపోవటం, అక్కడ పోలీసులు ఎదుర్కోవటం, వీళ్ళు ఆళ్ళని దోయటం, కొట్లాట్లు అవ్వటం ఇవన్నీ చూశారు కదా. ఇవి తర్వాత వీళ్ళు కార్లు రిటర్న్ చేసుకుని తిరిగి రావటం అంతా రికార్డెడ్. ఇవాళ రేపు ఎట్లా ఉంది వెంకట్ గారు, గతంలో అంటే ఈ సెల్ ఫోన్లు లేకపోతే ఒక కెమెరా దొరకటమే కష్టం. ఏదో ప్రొఫెషనల్ కెమెరా దగ్గర వాళ్ళ దగ్గర కెమెరాలు ఉండేవి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కాదు. ఇవాళ ప్రతి వాళ్ళ దగ్గర, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కెమెరాలు ఉంటాయి, ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, హై పవర్ కెమెరాస్. అవి అన్నిట్లోనూ సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ నేను చేయలేదు, నాకేం సంబంధం లేదు, నాకు చర్చించడానికే వెళ్ళాను, నేను తీసుకెళ్ళిన వాళ్ళందరూ యోగి పొంగవలేను, వాళ్ళంతా మేధావులు అని చెప్తే ఇవాళ చెల్లదు కదా. తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ గురించిన ప్రస్తావన ఇవాళ అక్కర్లేదు కదా, నువ్వు వెళ్ళింది నీవు గతంలో ఉన్న కేసు మీద. రెడ్ బుక్ ప్రస్తావన ఇందులో ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆయన భయపడుతున్నాడా రెడ్ బుక్ అంటే? రెడ్ బుక్ ఎవడైతే తప్పు చేశాడో, ఏ వ్యవస్థలు అయితే తప్పు చేసినాయో, ఏ అధికారులు అయితే తప్పు చేశారో వాళ్ళ కోసం గుర్తుగా రాశానని చెప్పాడు. అంతే తప్ప నీ మీద రెడ్ బుక్ ఉందని నువ్వెందుకు భయపడుతున్నావు? ఉంటే కనుక నీ పేరు కూడా వస్తుంది, రాకుండా ఎక్కడ పోదు. అసలు అంతకుముందే నువ్వు దాడి చేసిన కేసులోనే నంబర్ 1 ఎక్యూజ్డ్గా ఉన్నాడు ఆయన. కాబట్టి మొన్న ఈ కేసుల్లో ప్రతి వాళ్ళు విచారణకి వెళ్ళేసి మమ్మల్ని ఏమనలేదంటే, 3rd డిగ్రీ పెడితేనే పోలీసులు కేసు విచారించినట్ట. 3rd డిగ్రీ విచారించి పెట్టకపోయినా కూడా వాళ్ళు వీళ్ళ హావభావాలు, వీళ్ళు చెప్పిన సమాధానాలు అన్నీ రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని కౌంటర్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు రేపు కోర్టులో కూడా వీళ్ళు ఏం మాట్లాడతారనేది ఒక అవగాహనకి తెచ్చుకుని కోర్టులో వాళ్ళు ఆ ఎవిడెన్సెస్ ఆధారాలు సాక్ష్యాలు పెడతారు అక్కడ. అప్పుడు లాయర్ అడిగేటప్పుడు ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ ప్లేడరు వీళ్ళు నో చెప్పలేరు కదా ఆ వీడియో ఫోటోలు క్లిప్పింగ్స్ అన్నీ పెట్టినప్పుడు. కాబట్టి జోగి రమేష్ గారు ఏమనుకుంటున్నాడంటే, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ధైర్యంతోనే ఆయన మాట్లాడుతున్నాడు. నీ గవర్నమెంట్ రావడానికి మీరు ఏదైనా మంచి పనులు చేస్తే తప్పకుండా వచ్చేది. మొన్న కూడా 175 సీట్లు రావాల్సినంత గవర్నమెంటే మరి మంచి పనులు చేసి ఉంటే. కానీ మంచి పనులు చేయకపోగా దాష్టికాలు చేపట్టి 11కి వచ్చింది. ఇప్పుడు ఇదే ధోరణి కనుక కొనసాగిస్తే ఆ 11 సీట్లు కూడా రావు. ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన వాళ్ళు, మనం వేసుకోలేము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాగా ఈవీఎంలను మనం నొక్కలేము, పగలగొట్టడం ఎప్పుడు సాధ్యం కాదు. ఒక్కొక్కసారి సాధ్యమైంది, చేశారు. ఇప్పుడు జనం వేయాల్సిన దానికి జనాలకి అనుగుణంగా వాళ్ళ మనోభిష్టానికి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తే బాగానే ఉంటుంది. అసెంబ్లీకే 11 మంది శాసనసభ్యులు కూడా వెళ్లకుండా అవాకులు చవాకులు పేలితే ప్రజలు అంత మాత్రం ఒక రాజకీయ పార్టీని అంచనా వేయలేరా? ఒక రాజకీయ నాయకుడి శక్తియుక్తులను అంచనా వేయలేరా? ఇప్పుడు 2019లో ఓడించిన చంద్రబాబు నాయుడు గారిని 24లో ఇంత 164 సీట్లు ఇచ్చి గెలిపించడం అంటే అది ప్రజలు వివేకం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా? అట్లాగే నిన్ను 19లో అన్ని సీట్లు ఇచ్చి గెలిపించి మరి 24కి వచ్చేటప్పుడు 11 చేశారంటే నీ శక్తియుక్తులను వాళ్ళు అసెస్ చేసుకున్నారు. కాబట్టి జోగి రమేష్ వెళ్ళి ఇవాళ పోలీసు విచారణని సపరిచేటువంటి ఇదేమీ పెప్పర్మెంట్ బిళ్ళ కాదు. దాని తిమ్మిరి ఏంటనేది రేపు కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.